అందరికీ ప్రైజ్లో వెల్కమ్ టు టుడేస్ వైనెస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? దేవుడు మనకు తోడుగా ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతామో ఈరోజు విన్నాం. ఈరోజు వాగ్దానం మార్క్స్ వార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యంను స్థిరపరచుచుండెను. ఆమెన్. ఎంత గొప్ప వాగ్దానం అంటే, మనం వెళ్తున్న ప్రతి స్థలములో దేవుడు మనతో వస్తే మనకు ఆయన సహకారుడుగా ఉంటాడు. మనము ప్రకటించే ప్రతి వాక్యము, చేసే ప్రతి పనిని ఆయన స్థిరపరుస్తూ ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానము మనల్ని ఎంత బలపరుస్తుందో. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఇంగ్లాండ్లో పుట్టి పెరిగాడు. అయితే ఒకసారి పిలుపు అందుకొని దేవుడు ఆయనని ప్రకటించమని ఆఫ్రికా ఖండాన్ని చూపిస్తాడు. ఆఫ్రికాకి వెళ్ళకముందు చాలామంది చెప్పారు, ఆఫ్రికాలో మనుషులు తినే మనుషులు ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఏం సువార్త ప్రకటిస్తావు. వారికి ఇంగ్లీష్ అర్థం కాదు, చాలా భయంకరమైన బానిసత్వంలో ఉంటారు, చాలా భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన మాంత్రిక శక్తులు కలిగి ఉంటారు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తారు. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ తన ప్రేయర్లో ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను వెళ్తాను, కానీ నేను వెళ్ళాలంటే నువ్వు నాకు ఒక పని చేయాలి, నువ్వు నాతో రావాలి, నీవు నా తోడుగా ఉంటే నేను వెళ్తాను. ఆఫ్రికా ఖండం ఏంటి నాయన, ఎక్కడికి తీసుకెళ్ళమన్నా నేను వెళ్తాను, కానీ నువ్వు నాతో రావాలి. మోషే కూడా నిర్గమకాండము 33:15-16 ఆయన చెప్తా ఉంటాడు, ప్రభా నీవు ఒకవేళ మాతో వస్తే ఈ భూమి మీద మమ్మల్ని మేము ప్రత్యేకరింపబడిన వారుగా భూలోకంలో ఉన్న లోకంలో ఉన్న వారందరూ చూస్తారు, నీ సన్నిధి అంత ఇంపార్టెంట్ అని అంటూ ఉంటాడు. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ కూడా ఎంతో దృఢంగా దేవుని సేవ చేయాలని, ఆయన ఒక డాక్టర్, కానీ అక్కడ ఆఫ్రికా దేశముకి వెళ్ళి గొప్ప సేవ చేయకముందు ప్రభుని అడుగుతాడు, నువ్వు వస్తే నేను వెళ్తానన్నాడు. నిజంగానే దేవుడు ఆయనకు అనుమతించిన వెంటనే వారు వెళ్ళారు, వాక్యాన్ని ప్రకటించాడు. చాలామంది క్రైస్తవులుగా మారారు. అంతేకాదు ఆయన అక్కడే చనిపోయాడు, గొప్ప సేవ చేసి అక్కడే చనిపోతాడు. చనిపోయినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వారు, ఆయన పిల్లలు అందరూ వస్తూ ఉంటారు. ఆయన యొక్క సమాధి కార్యక్రమాన్ని మరి చేయడానికి, ఆయన శవాన్ని తీసుకెళ్ళడానికి ఇంగ్లాండ్ దేశానికి తీసుకెళ్ళడానికి వస్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఆఫ్రికా ప్రజలు ఏమంటారు తెలుసా, అయ్యా ఈ దేవుని బిడ్డ దైవజనుడు చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచివాడు, ఆయన ఎంతో నిస్వార్థంగా సేవ చేస్తాడు, పిల్లలు భార్య అని అంటూ లేకుండా ఎంతో నిస్వార్థంగా చేస్తాడు, అన్నీ వదులుకున్నాడు, అన్ని ప్లెజర్స్ వదులుకొని మా కొరకు ఎంత పెయిన్ పొందుకున్నాడు, కొన్ని రోజులైతే ఉపవాసంతో ఉన్నాడు. సో ఇటువంటి వ్యక్తిని మీరైతే తీసుకెళ్తున్నారు, కానీ ఒక్క చిన్న పని చేయండి అని చెప్తారు. ఆఫ్రికా ప్రజలు అంటారు, ఆయన గుండెను మాత్రము ఇక్కడ మాకు ఇచ్చేయండి, ఆయన గుండె ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన దేవుని చూపించాడు, ఆయనలో దేవుడు ఉన్నాడని చెప్పారు. ఎంత అద్భుతం కదండి. ఇప్పటికీ కూడా డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క గుండె ఒక చెట్టు కింద వారు పాతిపెట్టి ఆయన కొరకు ఆనరబుల్గా ఆ యొక్క మెమోరియల్ స్టోన్ పెట్టారు. నీవు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే, నీవు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటే, మనుషుల హృదయాలు కదిలించడం మాత్రమే కాదు, సూచక్రియల ద్వారా దేవుడు నేను స్థిరపరుస్తాడు. దేవుడు నీతో, నువ్వు ఈరోజు ఏ పని నిమిత్తమై నువ్వు వెళ్తున్నావు నాకు తెలీదు, ఏ అపాయింట్మెంట్ ఉందో నాకు తెలీదు, లేక నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభు ఇప్పటి వరకు నా ద్వారాలు మూసివేయబడి ఉన్నాయి నాయన, అస్సలు తెరవబడట్లేదు నాయన, అంధకార శక్తులు మూసేసాయి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కోప్ నౌ అని నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి ప్రభుతో డేవిడ్ లివింగ్స్టన్ గారు ప్రార్థన చేసినట్టు చేస్తావా? ప్రభా నీవు నా వెంట వస్తే, నువ్వు నాతో కూడా నువ్వు వస్తే నేను గొప్ప కార్యాలు నీ కొరకు నేను చేయగలుగుతాను, అంతేకాదు నా జీవితంలో సూచక్రియలు చేసి నన్ను స్థిరపరచండి అని మార్క్స్ వార్త 16:20 ఉన్న వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీవు మాకు తోడుగా వస్తే, నీవు మాతో పాటు వస్తే నాయన, నీవు మాకు సహకారిగా ఉండి మా వెంటే ఉండి నాయన, మేము చేసే ప్రతి దానిలో సఫలతను చూస్తా అని చెప్పావు నాయన. ఈరోజు ఎంతమంది అయితే నాయన బిడ్డలు, అయ్యా నాయన నీవు మా వెంట రండి నాయన, నీ కార్యాలు చూపించండి నాయన, అయ్యా నీవు మాకు సహకారుడుగా ఉండండి, మేము ఎక్కడికైతే వెళ్తున్నామో మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ కూడా అయ్యా తన్ని కొట్టివేసి మాకు మార్గాన్ని సరళం చేయండి అని ఎవరైతే అంటున్నారో వారితో నువ్వు ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా తండ్రి. అయ్యా డేవిడ్ లివింగ్స్టన్ గారిని నువ్వు వాడుకొని
ఆఫ్రికా ప్రజల్లోనైనా ప్రభా తండ్రి యేసయ్య ఆయనను కాపాడడం మాత్రమే కాదు, సూచక్రియలు చేసి ఆయన హృదయాన్ని కూడా అయ్యా తండ్రి యేసయ్యను అక్కడ స్థాపించినందుకు నీకు వందనాలు. ఈరోజు మేము చేసే ప్రతి పని స్థాపించండి, స్థిరపరచండి, సూచక్రియలను బయలుపరచమని మరొకసారి విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దేవా నీవే వారి జీవితంలో గొప్ప కార్యాలు మొదలు పెట్టమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో వెన్ గాడ్ కమ్స్ విత్ మీ బ్యాటిల్స్ విల్ బికమ్ బ్లెస్సింగ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.